నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో వివాహానికి సంబంధించి ముఖ్యంగా ఈ కుజాష్టమం కానీ భృగు షట్కం కానీ ఉన్నట్లయితే లగ్నాలకి అవి శుభులు, ఏ లగ్నాలకి పాపులు, ఏ లగ్నాలకి పాపులైనట్లయితే వారికి ఏ విధమైనటువంటి అశుభ ఫలితాలు కలిగి ఉంటాయి, దానివల్ల వారు ఏ విధంగా రెమెడీస్ చేసుకోవాలన్నది మనము ప్రీవియస్ ఎపిసోడ్లో తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏ అధిపతులు సప్తమంలో ఉన్నట్లయితే వారికి ఏ విధమైనటువంటి పాప ఫలితాలు కలిగి ఉంటాయి. సప్తమంలో ఉండటం అంటే ఆ గ్రహము పాపి అయినట్లయితేనే మాత్రమే. ఒకవేళ ఒక్కొక్కసారి అవి శుభులు కూడా అవుతూ ఉంటుంటారండి. అలా శుభులైనట్లయితే అటువంటి పాప ఫలితాలు ఉండవు. పాపి అయినటువంటి గ్రహాలు సప్తమములో ఏ అధిపతులు ఉంటే ఏ విధంగా ఉంటుందన్నది మనం ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ జన్మ లగ్నానికి సప్తమంలో పాపిగా ఏ అధిపతులు ఉంటే ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ మెయిన్ ఫోకస్ అండి. సాధారణంగా పాప స్థానాలు ఏవండి? 3వ స్థానము, 6వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానము, 12వ స్థానం. ప్రతి లగ్నానికి 3వ అధిపతి. ఆ 3వ స్థానంలో ఏ గ్రహం ఉన్నది కాదండి, అబ్జర్వ్ చేయండి. 3వ అధిపతి. ఉదాహరణకి మనం మేష లగ్నం తీసుకున్నామండి. మేష లగ్నానికి 3వ అధిపతి ఎవరండి? బుధుడు అవుతారు. అంతేగాని 3వ స్థానంలో ఏ గ్రహం ఉంది అన్నది కాదండి. 3వ స్థానాధిపతి. 3వ స్థానానికి అధిపతి ఎవరండి? బుధుడు. ఈ బుధుడు గాని 7వ స్థానంలో ఉండటము లేదా 7వ స్థానాన్ని చూడటం. 7వ స్థానాన్ని చూడటం అంటే లగ్నంలో ఉన్నా సరే, అంటే లగ్నంలో బుధుడున్నా లేదా 7వ స్థానంలో బుధుడు ఉన్నా ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ మెయిన్ ఫోకస్ అండి. అంటే నేను ఒక ఉదాహరణ చెప్పడం అన్నది జరుగుతుంది. సో ఈ విధంగా ఉండి వారికి వివాహ సమయానికి ఆ బుధుడి యొక్క దశ కాకపోయినట్లయితే, ఎందుకంటే బుధుడు 17 సంవత్సరాలు ఉంటాడండి. ఒకవేళ వారు శని మహాదశలో పుట్టడం జరిగింది, అంటే శని యొక్క అంత్య దశలో పుట్టారు, ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పుట్టారు అనుకుంటే అది 2-3 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, అంటే ఒక 20 సంవత్సరాల కల్లా బుధ మహాదశ అవుతుంది. అలా అయిపోయినట్లయితే ప్రాబ్లం లేదు. అలా కాకుండా బుధ దశ ఉండి అలాగే 7వ స్థానం గాని 8వ స్థానాన్ని గాని ఏ శుభగ్రహాలు చూడకుండా ఉన్నట్లయితే, ఎందుకంటే ఏ శుభగ్రహాలైనా చూసినా ఈ బుధుడు ఉన్నప్పటికీ ఆ గ్రహం వల్ల కొంచెం నల్లిఫైడ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఉన్నట్లయితే, అంటే ఏ శుభగ్రహాలు 7ని గాని 8ని గాని చూడకుండా ఒక్క తృతీయాధిపతి అయినటువంటి గ్రహము అది లగ్నంలో గాని 7వ స్థానంలో గాని ఉన్నట్లయితే వారికి వివాహము లేదా వివాహములో సమస్యలు ఉండడానికి ఆస్కారము ఉంటుంది. ఏ విధమైనటువంటి సమస్యలు ఉండడానికి ఆస్కారము ఉంటుంది? వావి వరసలు లేనటువంటి కళత్రంతో వివాహం అవడానికి ఆస్కారం ఉంటుంది. వావి వరసలు అంటే ఏంటండి? ఉదాహరణకి మగవారినే తీసుకున్నట్లయితే, మగవారి కంటే మనకి సాధారణంగా ఇండియాలో ఏ విధంగా ఉంటుంది? మగవారి కంటే ఆడవారు తక్కువ ఏజ్లో ఉండటం జరుగుతుంది. అది 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు. తక్కువ ఏజ్ ఉన్న వారితో వివాహం చేయడం అన్నది జరుగుతుంది. అలా కాకుండా ఎక్కువ వయసు ఉన్నటువంటి వారితో వివాహం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఆడవారికి అయినట్లయితే తక్కువ ఏజ్ ఉన్న వారితో వివాహం జరగడానికి ఆస్కారం ఉంటుంది, లేదా వారి ఇద్దరి మధ్యన బాగా గ్యాప్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. లేదా ఇది బుధుడు అనేది పురుష గ్రహం కాబట్టి కనిష్ట సోదరుల వలన లేదా సోదరుల వలన వారికి వివాహం జరగకుండా ఉండడానికి కూడా ఆస్కారము ఉంటుంది.
సో ఈ రకమైనటువంటి సమస్య అంటే వారి వలన వీరికి వివాహం జరగకుండా ఉండటం, లేదా వారి వలన అంటే వారికి కావలసినటువంటివి వీళ్ళు సమకూర్చుకోవడం వల్ల వీరు ఏజ్ క్రాస్ అయిపోవటం, ఇటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే పురుష గ్రహం కాదు, స్త్రీ గ్రహము మూడో అధిపతి అయినట్లయితే కనిష్ట సోదరీలు, చెల్లుల వలన లేదా అక్కల వలన వారికి వివాహము జరగకుండా జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. లేదా వారికి వివాహం అయినప్పటికీ వారి వలన వీరికి చిక్కులు రావడానికి ఆస్కారం ఉండి వీరికి వివాహం కాకపోవటం, లేదా వీరికి వివాహం అయినప్పటికీ వారి వలన వీరికి చిక్కులు రావడానికి ఆస్కారము ఉంటుంది. లేదా ఇప్పుడు సపోజ్ మేష లగ్నానికి బుధుడే నేను తీసుకోవడం జరిగింది. బుధుడి యొక్క 2 గృహాలు ఏంటండి? మిథునము, కన్య. అంటే తృతీయాధిపతి అయినటువంటి గ్రహం ఎవరికైనా సరే, ఏ లగ్నానికైనా సరే పాపి, ఆ పాపిని ఏ శుభగ్రహాలు చూడలేదు. అలాగే ఆ పాపి గ్రహమైనటువంటి 2 గృహాలు లేదా ఒక గృహము ఏదైతే ఉందో ఆ గృహాన్ని కూడా పాపగ్రహాలే చూడటం జరిగింది అని అనుకున్నట్లయితే వావి వరుసలు మరిచి వారితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం కానీ, వివాహం జరగడం కానీ ఇలాంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటుంటాము. సో పేపర్లోను వాటిలోను ఇవన్నీ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి వారికి ఆ గ్రహం యొక్క రెమెడీస్ చేసుకుంటే కొంచెం వాటి నుంచి ఉపశమనం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 3వ అధిపతి అండి. ఇంకా 6వ అధిపతి అండి. నెక్స్ట్ 6వ అధిపతి మనము మిథున లగ్నం తీసుకుందామండి. మిథున లగ్నానికి 6వ అధిపతి ఎవరండి? కుజుడు అవుతారు. ఈ కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఎందుకంటే 6వ అధిపతి ఎవరండి? ఇది 6వ అధిపతి, ఇది 7. ఈ 6వ అధిపతి కుజుడు సప్తమంలో ఉన్నాడు. అంటే పాపిగా ఉంటేనే. ఉదాహరణకి మనం వృషభ లగ్నం తీసుకున్నాం అనుకోండి. వృషభ లగ్నానికి 6వ అధిపతి ఎవరండి? శుక్రుడు. ఈ శుక్రుడు 7లో ఉంటే వారికి శుక్రుడు అన్నది లగ్నాధిపతి కాబట్టి వారికి శుభుడవుతారు. సో 7లో ఉన్నట్లయితే వారికి కళత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని, అన్యోన్యతని, ప్రేమానురాగాల్ని పొందుతారు. నేను ఇక్కడ చెప్తుంది పాపగ్రహం గురించే చెప్పడం జరుగుతుంది తప్పితే శుభగ్రహం గురించి కాదు ఈ వీడియోలో నేను చెప్పడం. సో అందుకనే మనం మిథున లగ్నం తీసుకున్నాం. మిథున లగ్నానికి 6వ అధిపతి కుజుడు. ఈ కుజుడు సప్తమంలో ఉండటం. సో సప్తమంలో ఉన్నట్లయితే వారికి ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు శత్రు రుణ రోగ బాధలతో ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ కుజుడు కాబట్టి ఈ కుక్కల వలన గాని లేదా ఎద్దుల వలన గాని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శత్రువులతో అనేక రకములైనటువంటి బాధలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే బాగా అనారోగ్యాన్ని పొందుతారు. అనారోగ్యం అంటే శరీరము దుర్బలత్వాన్ని పొంది ఉంటారు. సత్తువ అన్నది ఉండదు. ఈ నరాలలో బాగా సత్తువ లోపిస్తుంది. అలాగే రక్తము పాలిపోవటము, హృద్రోగ సమస్యలు ఇటువంటివన్నీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అంగవైకల్యం ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి. అందులోనూ కుజుడు యవ్వన కారకుడు. సో ఇలాంటి యవ్వన కారకుడైనటువంటి కుజుడు షష్టమాధిపతి సప్తమంలో ఉండటం వల్ల యవ్వనం అన్నది పూర్తిగా హరించబడుతుంది. అంటే యవ్వనంలో పెళ్లి కాకుండా జరుగుతుంది. ఒకవేళ పెళ్లి అయినప్పటికీ కలత్రంతో భావ విభేదాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏ శుభగ్రహాలు సప్తమాన గాని అష్టమాన గాని చూడకపోవటం,
ఇటువంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే మనం వివాహానికి సంబంధించింది మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వీటిని గురించే మనం చెప్పడం జరుగుతుంది తప్పితే వేరే వాటి గురించి మనం ఇక్కడ చెప్పడం లేదు. అలాగే కలత్రం అన్నది ఏ విధంగా ఉంటుందంటే శత్రువుగా ఉంటారు. అంటే కలత్రమే మనకి శత్రువుగా తయారవుతుంది. మనకి ఏ ఉద్యోగంలోనో లేదా ఏదో ఫ్రెండ్స్ లేకపోతే బయట వారితో ఏదైనా శత్రుత్వం ఉందంటే వాడి నుంచి మనం దూరంగా ఉండటం అన్నది జరుగుతుంది. కాబట్టి అది సరిపోతుంది. అలా కాకుండా వివాహం జరగదు. ఒకవేళ వివాహం అయినట్లయితే మన కలత్రమే మనకి శత్రువు అవుతుంది. సో అందుకనే వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవలసి ఉంటుంది. వివాహము ఇటువంటి వారితో చేసుకున్నట్లయితే, ఎందుకంటే వివాహం అన్నది లైఫ్లో ఒక్కసారే ఉండటం జరుగుతుంది. సో మనం వివాహం జరిగిన తర్వాత ఇటువంటి వారితో అంటే కలత్రమే శత్రువుగా తయారైనట్లయితే ఇంకా ఎప్పుడు ఎక్కడ ఉండాలో తెలియనటువంటి పరిస్థితిని కలిగి ఉంటుంది. ఇంటికి వెళ్ళాలంటేనే పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది మగవారికి. లేదా ఆడవారికి అయినట్లయితే భర్త ఎప్పుడు వస్తాడో ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ లో ఆడవారు ఉండటం అన్నది జరుగుతుంది. ఏం మాట్లాడాలో తెలియనటువంటి సిచ్యువేషన్ ని కలిగి ఉంటారు. ఎప్పుడు ఏం చేస్తాడో ఏ విధంగా విరుచుకుపడతాడో అనేటువంటి సిచ్యువేషన్ ని ఆడవారు కలిగి ఉంటారు. సో సో ఈ వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. అయితే వారి వివాహం సమయంలోనే ఈ షష్టమాధిపతి అయిపోయినట్లయితే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ గమనించుకొని వివాహాన్ని చూసుకోవలసి ఉంటుంది. ఇంకా తర్వాత మనం చెప్పుకోవాల్సింది సప్తమాధిపతి అండి. ఉదాహరణకి మన వృషభ లగ్నమే తీసుకున్నామండి. వృషభ లగ్నానికి సప్తమాధిపతి ఎవరండి? కుజుడు. ఈ కుజుడే సప్తమంలో ఉన్నాడు. కుజుడు సప్తమంలోనే ఉండక్కర్లేదు. లగ్నంలో ఉన్న కుజుడికి 4 చూపులు ఉంటాయి కాబట్టి అతను సింహంలో ఉన్నా లేకపోయినట్లయితే అతను మేషంలో ఉన్నా ఎందులో ఉన్నా సరే ఈ సప్తమాన్ని చూడటం జరుగుతుంది. సో ఏ శుభగ్రహాలు 7ని కానీ 8ని కానీ చూడటం లేదు. నేను ప్రతిసారి ఆటోమేటిక్ చెప్పనండి, మీరే, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను కాబట్టి 7ని కానీ 8ని కానీ ఏ శుభగ్రహాలు చూడకుండా సప్తమాధిపతి అయినటువంటి గ్రహము సప్తమాన్ని చూడటం కానీ ఉండటం కానీ జరిగినట్లయితే వారికి వివాహము కాదు. ఒకవేళ వివాహమైనప్పటికీ వారి యొక్క వివాహం అన్నది సప్పగా ఏ విధమైనటువంటి ఆనందం అన్నది వారి యొక్క వైవాహిక జీవితంలో ఉండదు. అంటే దాంపత్య సుఖాన్ని వారు పొందలేరు. కలత్రంతో చక్కటి అన్యోన్యతని పొందలేరు. ఇటువంటి సమస్యలు ఉండడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది. సరైన సమయానికి వారికి వివాహము జరగకపోవచ్చు. జరిగిన వారి ఇద్దరి మధ్య భావ విభేదాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిందండి అష్టమాధిపతి. అష్టమాధిపతి అంటే కర్కాటక లగ్నం తీసుకున్నామండి. కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి ఎవరండి? శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి శనీశ్వరుడు కుంభంలోనే ఉన్నాడు. సో వీరికి వివాహం అయినది సరైన సమయం కాదు. అంటే ఈ సమయాల్లో పుట్టిన వారికి లేదా ఈ లగ్నాలలో ముహూర్తం నిర్ణయించినట్లయినా సరైన సమయం కాదు. 8వ స్థానంలో గాని 7వ స్థానంలో గాని ఎందులో ఉన్నా సరే ఈ శనీశ్వరుడు కూడా 4 చూపులు ఉంటాయి కాబట్టి ఈ శనీశ్వరుడు 7ను గాని 8లో గాని ఉండటం గాని లేదా వేరే ప్లేస్ నుండి ఈ 7ను గాని 8ను గాని చూడటము. ఇప్పుడు మనం సప్తమాన్ని చూడటం అని మనం ఫోకస్ చేస్తున్నాము. సో శనీశ్వరుడు ఇలా సప్తమములో ఉండటం, అది సింహలగ్నం అయినా కావచ్చండి లేదా
కర్కాటక లగ్నం వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో శనీశ్వరుడు ఇలా సప్తమంలో ఉన్నట్లయితే ఆ వివాహం అన్నది కానివ్వడు. లేదా వివాహంలో ఈయన అపశృతులు జరగడం అంటే ఎవరో ఒకరు ఆ వివాహం జరిగే సమయానికి ముందో వెనకో చనిపోవటం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేదా వివాహంలో మోసం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మోసానికి గురి కాబడడానికి ఆస్కారము ఉంటుంది. ఇటువంటి సమస్యలు లేదా వివాహం అయిన వారికి కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, ఎప్పుడు విడిపోదామా అని చూడడానికి, ఎప్పుడు దుఃఖము విచారంతో ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇటువంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. ఇలాగ అనేక రకములైనటువంటి సమస్యలు ఈ వైవాహిక జీవితంలో వారికి ఉండడానికి ఆస్కారం ఉంటుంది, అష్టమాధిపతి ఉన్నట్లయితే. సో కలత్రమే ఈ విధంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒకవేళ వివాహం అయినప్పటికీ ఆ కలత్రమే ఏ విధంగా ఉంటుంది, ఆయుష్ తీసుకోవడానికి. అంటే కొంతమంది అన్నీ బానే ఉంటాయి కానీ వారి యొక్క మనసులో ఏదో అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తి ఉండటం వల్ల వారు చేయటం అంటే అమంగళకరమైనటువంటి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవటము, ఇటువంటివన్నీ చేసుకోవడం, దాని వలన వీరు విధుడుగా గాని విధవరాలుగా గాని తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరన్నీ చెప్పినా వారు వినే స్థితిలో ఉండరు. ఏదో ఒక అసంతృప్తిని కలిగి ఉంటారు. అది వారే సూసైడ్ చేసుకోవటమో లేదా ఆపోజిట్ వారిని ఆ విధంగా గురి చేయబడటం అంటే చంపివేయడము, ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారము ఉంటుంది. మనం ఈరోజు ఎన్నో చూస్తూ ఉంటుంటాము. కొంతమంది వారు సూసైడ్ చేసుకుని ఆ బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటారు. కొంతమంది ఆపోజిట్ వారిని చంపివేయడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటుంటారు. అది ఏ విధమైనటువంటి రీజన్ల కారణం అయినుండవచ్చండి. సో ఈ విధంగా అష్టమాధిపతి సప్తమంలో ఉన్నట్లయితే, ముఖ్యంగా ఈ శనీశ్వరుడు కానీ ఇలాంటి వారు ఉన్నట్లయితే బాగా ఎక్కువగా వారిద్దరి మధ్యన సపరేట్ అవ్వడానికి ఆస్కారము ఉంటుంది. ఒకవేళ సపరేట్ కాకపోయినట్లయితే ఇటువంటి అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల విధుడుగాను విధవరాలుగా గాని ఉండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ వివాహ ముహూర్తాలు చూసుకునేటప్పుడు, వివాహ పొంతన చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవలసి ఉంటుందండి. లేకపోతే అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. ఇంకా ద్వాదశాధిపతి అండి. ద్వాదశాధిపతి సప్తమములో పాపిగా ఉంటే, ఉదాహరణకి చూడండి, మేషలగ్నానికి ద్వాదశాధిపతి ఎవరండి? గురువు, అంటే శుభుడు. శుభుడైనటువంటి గ్రహము సప్తమంలో ఉంటే వారికి చక్కటి శుభత్వాన్ని కలగజేస్తుంది. అలా కాదు, పాపిగా ఉన్నట్లయితేనే. పాపిగా అంటే ఎవరండి? ఉదాహరణకి మనం కన్యా లగ్నం తీసుకున్నామండి. కన్యా లగ్నానికి ద్వాదశాధిపతి ఎవరండి? సూర్యుడు. ఈ సూర్యుడు సప్తమంలో ఉండటం జరిగింది. సో వీరికి వివాహం అన్నది కాదు. ఒకవేళ వివాహమైనప్పటికీ వారికి ఏదో ఒక అసంతృప్తి కలిగి ఉంటుంది. అంటే వారి యొక్క కలత్రంతో అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. అంటే వారికి ఏ విధమైనటువంటి కలత్రం లభిస్తుంది? అది మగవారైనా కావచ్చండి, ఆడవారైనా కావచ్చండి. వారి వలన అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు అంటే ఏంటండి? అది శత్రు రుణ రోగాలతో కావచ్చు, లేదా వారు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టించి వీరి యొక్క సంసారాన్ని బజారుకి ఈడ్చేవారుగా తయారు చేస్తారు. కాబట్టి వారిద్దరి మధ్యన భావ విభేదాలు ఏర్పడి వారి యొక్క వైవాహిక జీవితం అన్నది సుఖ సంతోషాలు లేక
ఎప్పుడు విడిపోదామా అనేటువంటి ఆలోచనలతో ఉండటము, లేదా వారి ఇద్దరి మధ్యన భావ వైషమ్యాలు ఏర్పడి సపరేట్గా ఉండటము, ఇటువంటి అన్ని జరగడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి వివాహము పొంతన చూసుకునేటప్పుడు ఈ అధిపతులు, మూడో అధిపతి కానీ, ఆరో అధిపతి కానీ, ఏడో అధిపతి కానీ, లేదా ఎనిమిదో అధిపతి కానీ, ద్వాదశాధిపతి కానీ పాపిగా లగ్నంలో వారికి ఉన్నట్లయినా, అలాగే ఈ వివాహ పొంతన, వివాహ ముహూర్తం చూసుకునేటప్పుడు వారికి ఆ పాపి అయినటువంటి గ్రహము సప్తమంలో కానీ, అష్టమంలో కానీ ముహూర్తము చూస్తున్న ఏ శుభగ్రహాలు లేనప్పుడు అటువంటి చేసిన ఇటువంటి అరిష్టాలు ఏర్పడడానికి, వారి యొక్క వైవాహిక జీవితము నాశనం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరిని పడితే వారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు నిర్ణయించుకున్నట్లయితే వారికి తీరని లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి జ్యోతిష్యుడిని సంప్రదించుకొని సరైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకోవటం, ఒకవేళ మీ జన్మజాతకంలో అటువంటి గ్రహాలు ఉన్నట్లయితే సరైనటువంటి రెమెడీస్ చేసుకోవడం వలన ఈ యొక్క బాధలు తప్పించుకోవడానికి, కొంచెం ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. నమస్తే.